టూరిస్టులను టార్గెట్ చేసి పహల్గంలో భారతీయులను విచక్షణ రహితంగా కాల్చి చంపిన ఉగ్రవాద సంస్థలను ముట్టుబెట్టాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కోరారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో మృతి చెందిన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని శుక్రవారం రాత్రి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కోవత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ సెంటర్కు చేరారు. అనంతరం సెంటర్లో మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ మాట్లాడారు. శాంతియుతంగా ఉన్న భారతదేశంపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే భారతదేశ భూభాగంలో అయినటువంటి జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో తీవ్రవాదులు దాడి చేయడం వల్ల 22 మంది అమాయకులు చనిపోవడం జరుగుతుంది. ఈరోజు ఆ పహల్గాం అనేటువంటి ప్రాంతంలో టూరిస్టులకు ఒక ప్రాంతం, ఆ యొక్క టూరిస్టులను ఈరోజు కిరాతకంగా కాల్చివేసి చంపడం చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి టెర్రరిస్టు సంస్థలను, ఉగ్రవాదులను భారత ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రవక్తులతోటి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ చనిపోయినటువంటి అమరుల కుటుంబాలకు సిపిఐ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆర్మీ బలగాలను పెంచాలని, ఈ దాడికి కారణం వాళ్ళు ఈ దేశంలో ఎలా చొరబడ్డారో పూర్తి స్థాయి అన్వేషణ జరిపి వారిని కఠినంగా శిక్షించి మరొకసారి ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ఉగ్రవాద సంస్థ అయినా దాడులు చేయడం సరైన పద్ధతి కాదు. ఈరోజు భారతదేశం శాంతియుతంగా ఉన్నటువంటి దేశం. ఆ యొక్క మా దేశాన్ని ఈరోజు మీరు రెచ్చగొడితే మీ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా దస్మం అయితే తస్మాత్ జాగ్రత్త ఉగ్రవాద సంస్థలారా. ఇండియా జోలికొస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భారతీయ పౌరులు ఎవరు కూడా చూసుకుంటూ ఊకోలేరని చెప్పేసి ఈ సందర్భంగా తీవ్రవాద సంస్థలను హెచ్చరిస్తూ మరొకసారి ఇండియా వైపు చూస్తే మీ అంతు చూస్తామని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా మేము తెలియజేస్తూ హెచ్చరిస్తూ మీ ప్రభుత్వానికి మళ్ళొకసారి విజ్ఞప్తి, ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం బలగాలను పెంచాలి, సెక్యూరిటీలు పెంచాలి. మరి టూరిస్టు ప్లేస్లు అయినటువంటి ప్రాంతాలలో బలగాలను ఎక్కువ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సొత్కు ప్రవీణ్ కుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి, భూపాలపల్లి.